హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనకి రాముల వారి కథ ఏం చెప్తుందో తెలుసా? భార్యకి భర్త, భర్తకు భార్య ఇద్దరు బాగా కలిసిమెలిసి ఉండాలని చెప్తుంది. అప్పట్లో ధర్మం కోసం రాముల వారు ఒక్క సీతమ్మనే కావాలనుకున్నారు. ఆ సీతమ్మ కూడా రాముల వారు ఒక్కరే కావాలని చెప్పి అనుకున్నారు. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటికే కదా ఎప్పటికైనా కానీ వాళ్ళ ఆదర్శ దంపతులుగా నిలిచిపోయారు. నెక్స్ట్ జనరేషన్ కానీ ఎప్పటికైనా కానీ వాళ్ళ ఆదర్శ దంపతులు అంతే. ప్రతి ఒక్కరూ చిన్న చిన్న విషయాలు కలిగిపోతూ ఉంటారు. కానీ వాళ్ళు నాకు ఏమీ వద్దు, ఈ సంపద వద్దు, ఏం వద్దు అని చెప్పని రాముల వారి వెనకంటే నడిచింది ఆ మహాతల్లి సీతమ్మ. అడవి పాలయ్యారు, అందరికీ తెలిసిన కథే. కాకపోతే ప్రతి చిన్న చిన్న విషయాన్ని కూడా అల్లకుండా కొంచెం భర్త చెప్పినట్టు భార్య చెప్పినట్టు భర్త వింటే ఆ కాపురం అనేది చాలా 100% మంచిగా ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. నా తెలుగు సహోదరులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్న తెలుగు హిందూ సోదరులందరికీ, నా అక్క చెల్లెలకి, అన్నతమ్ముళ్ళకి, ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.